నమస్తే అండి. నమస్తే. బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి గారు ప్రమాణ స్వీకారం చేశారు. అండ్ మమతా బెనర్జీ గారు ఎట్టకేలకు ఓటమిని ఒప్పుకున్నారు. మంచి పరిణామం. ఏమంటారు? అంటే ఆవిడ చాలా క్లియర్‌గా చెప్పేశారు. హ్మ్. ఇది గేమ్ చేశారు ఇక్కడ. రాజకీయ క్రీడ నడిచింది. యాంత్రిక, తాంత్రిక ప్రయోగాలు చేసి విజయం సాధించారు అని చెప్పిందావిడ. అందుకని రిజైన్ చేయకుండా నిరసన తెలియజేయాలి బలవంతంగా. అంటే అసెంబ్లీలో ప్రొటెస్ట్ చేసినప్పుడు బయటకి ఈడ్చుకెళ్తారు గదా! హ్మ్. ఆ పద్ధతిలో ఒక సీన్ క్రియేట్ చేయాలి అనే అభిప్రాయం. అంటే నిరసన జ్వాల ఎగిసేలాగా అలాంటి కార్యక్రమాలు గతంలో చేశారావిడ. అలాంటి నిరసన ప్రోగ్రాములు ఆవిడ పార్లమెంట్‌లో ఎంపీగా ఉన్న రోజుల్లో కొన్ని బిల్లుల మీద ఆవిడ బలంగా నిరసన తెలియజేసి ఈడ్చుకుని వెళ్ళిపోయిన సందర్భాలున్నాయి. అలాంటి ఒక నిరసనగా ఉండాలి అని అనుకున్నారావిడ. అనుకుని ఫైనల్‌గా వద్దనుకుని ఇప్పుడు ఆహ్, ఇది ఎలాగైనా సరే జనంలోకి తీసుకువెడతాను నేను అని చెప్పి ఆవిడ రాజీనామా చేయటానికి అంగీకరించారు. నిజానికి అలా ఒక పోరాట రూపంగా ఆ నిరసన కార్యక్రమం చేసుంటే డెఫినెట్‌గా బానే ఉండేది. కానీ ఆవిడ ఒక ఉక్కు మహిళగానే చూడాలి. అవును. చాలా స్ట్రాంగ్. అయితే ఈవిడ ఒకవైపు వీళ్ళు రకరకాల ప్రయోగాలు చేసి సాధించిన గెలుపు అని చెబుతున్న సందర్భంలోనే ఈరోజు ఆయన సువేందు అధికారి హ్మ్. ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని గారొచ్చి ఆయన అలా మోకరిల్లాడు ఒకసారి. మోకరిల్లి బంగ్లా ప్రజలకి ఆయన అభినందనలు తెలియజేశాడు. అభివాదాన్ని తెలియజేశాడు. తెలియజేసి దాదాపుగా 50 ఏళ్లుగా కంటున్న కల ఇది. 50 ఏళ్ల కల సాకారమైంది ఈరోజు అనే పద్ధతిలో మాట్లాడాడాయన. అంటే బెంగాల్‌ని తమ కంట్రోల్‌లో తీసుకోవాలని వాళ్ళు 60 దశకంలో అనుకున్న మాట అది. అది ఇప్పటికి నెరవేరి మొత్తానికి బీజేపీ అధికారంలోకొచ్చింది. అయితే ఈ నాయకుడు బీజేపీలో బోర్న్ నాయకుడు కాదు. ఈయన కాంగ్రెస్‌లో పుట్టి, కాంగ్రెస్ నుంచి తృణమూల్ కాంగ్రెస్‌కి వచ్చి అంటే లెఫ్ట్ ప్రభుత్వం నడుస్తున్న రోజుల్లో జ్యోతి బసు గారి ప్రభుత్వం నడుస్తున్నటువంటి రోజుల్లోనే అక్కడ నందిగ్రామ్‌లో ఒక పెద్ద ఆందోళన జరిగింది. టాటాలకి భూముల కేటాయింపు అనేది జరిగినప్పుడు నానో కార్ కోసం. నానో కార్ ప్రాజెక్టు కోసం అక్కడ భూములు కేటాయింపులు జరిగినప్పుడు రైతుల భూములు బలవంతంగా లాక్కునిస్తున్నారు అని రైతుల తరఫున చాలా పెద్ద ఆందోళన జరిగింది. హ్మ్. నందిగ్రామ్ నుంచి గెలిచాడితను. ఆ నందిగ్రామ్ తాలూకా ఉద్యమంలో తృణమూల్ కాంగ్రెస్ చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసింది. ఆ ఉద్యమంలో నుంచి తృణమూల్ వైపు వచ్చాడీయన. వచ్చి అక్కడి నుంచి మమతా బెనర్జీతో చాలా సాన్నిహిత్యం ఉంది. ఆవిడతో అసోసియేట్ అయ్యాడు. ఆవిడ క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్నాడు. హ్మ్. ఆ తర్వాత అక్కడి నుంచి చెడి వెళ్ళి అమిత్ షా గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నాడాయన. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ఏమంటారు దాన్ని కిటుకు అదే సార్. ఇప్పుడు ఏదైతే కొన్ని రాష్ట్రాలున్నాయో, ఈ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా నియమించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, చాలా స్ట్రాటజిక్‌గా బీజేపీ వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అంటే బీజేపీలోనే పుట్టి, బీజేపీలోనే పెరిగే వాళ్ళెవరూ కారు. ఇతరితర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ముఖ్యమంత్రి పీఠాలనివ్వడం, అవును. ఇదొక స్ట్రాటజీనా? అంటే వాళ్ళు మ్యానిపులేట్ చేయగలరు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్. ఎంతైనా, ఏమైనా, ఆ! ఎలాగైనా. ఎలాగైనా. అంటే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చారు. మనతో ట్రావెల్ అవుతున్నారు కాబట్టి డెఫినెట్‌గా ఎవరినైనా అట్రాక్ట్ చేయాల్సిన పరిస్థితొస్తే అవతల వాళ్ళతో ఒక డైలాగ్ నెరిపి వాళ్ళని లాక్కురాగలుగుతారు అనేటువంటి ఒక నమ్మకం. హ్మ్. అలా కాకుండా బోర్న్ నాయకుడు ఓవర్ కమిట్మెంట్ ఉంటుంది. ఇదేమో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అలాంటిది కాదు. సంకీర్ణ రాజకీయాలు నడపాలి. ఈ సంకీర్ణ రాజకీయాలు నడపాల్సొచ్చినప్పుడు ఒక బోల్డ్ డైలాగ్ ఉన్నవాడు కావాలి. ఆ బోల్డ్ డైలాగ్ ఉన్నవాడు బయట నుంచి వచ్చిన వాడికి ఉంటుందది. అందుకని వ్యూహాత్మకంగానే వీళ్ళు అలా చూజ్ చేసుకున్నారు. అస్సాంలో కావచ్చు, ఇక్కడ కావచ్చు. చాలా క్లియర్‌గా వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళకే పెద్దపీట వేస్తున్నారు. ఇదే సమయంలో లోపలున్న వాళ్ళలో ఏదైనా అసంతృప్తి చెలరేగకుండా వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి ఇంకేదో పదవులిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చేస్తున్నారు. అంటే ఇది మేనేజ్‌మెంట్‌కి సంబంధించిన వ్యవహారము. ప్రభుత్వాలని నడపటానికి సంబంధించిన ఇంజినీరింగ్ ప్రోగ్రామ్ చేస్తోంది హ్మ్. భారతీయ జనతా పార్టీ.
అందుకని వాళ్ళు అలాంటి వ్యవహారాలు చేయడం ఇక్కడే కాదు, సెంట్రల్ గవర్నమెంట్‌లో కూడా కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు పదవులు ఇచ్చిన పద్ధతి కూడా అలాగే ఉంది. అలానే ఉంది. అలాగే ఉంది. బోర్న్ బీజేపీ లేకపోతే జనసంఘ్ నుంచి ట్రావెల్ అవుతున్న వాళ్ళు అంటే అసలు ఆ రూటే వాళ్ళు పెట్టేశారు. చాలా క్లియర్‌గా అద్వానీ గారిని ఎలా ట్రాక్ తప్పించారో అందరికీ తెలిసిన తెలిసింది. విషయమే. అలాగే సీనియర్ నాయకులు చాలామందిని మురళీ మనోహర్ జోషి ఇలాంటి వాళ్ళందరినీ నెమ్మదిగా వానప్రస్థానానికి అంటే పంపించేసి మన దగ్గరున్న ప్రముఖ నాయకుల్ని కూడా అందరికీ తెలిసిన పేర్లే అవి. వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఎక్కడికో వెళ్ళిపోతదనుకుంటే వాళ్ళని కూల్‌గా, కామ్‌గా అక్కడి నుంచి తప్పించి వేరే ప్లేసుల్లో పెట్టడం. ఇప్పుడు రేపు జరగబోయే తెలంగాణలో భవిష్యత్తులో బీజేపీ కబ్జా చేసే ఆలోచనతో ఉంది. హ్మ్. ఒకవేళ అదే జరిగితే ఇక్కడ కూడా బీజేపీ బోర్న్ నాయకులు ఎవరు ఉండరు. ముఖ్యమంత్రి పాత్ర కోసం వాళ్ళు బయట నుంచి ఒక ముఖాన్ని వెతుకుతున్నారు. మేబీ వాళ్ళు వెతుకుతున్న ముఖాల్లో హరీష్ రావు ముఖం కూడా ఉంది. ఓకే. హరీష్ రావు ముఖం ఉంది. ఈటెల రాజేందర్ గారు ఆ ప్లేస్‌కి సెట్ అవుతాను అనే ఉద్దేశంతో ఆయన పాపులాటెడ్ కానీ అది వాళ్ళకి ఎక్కలేదు. వాళ్ళకి కనెక్ట్ కాలేదు. కరెక్ట్ కాలేదు. అందుకని చెప్పి వాళ్ళు హరీష్ రావు ఫేస్ అయితే బాగానే ఉంటుంది అనే ఉద్దేశంతో ఉన్నారు. ఒకవేళ ఏది సెట్ కాకపోతే వాళ్ళు గెలిచే పరిస్థితి ఉంది, డెఫినెట్‌గా ఈ స్టేట్‌ని మన కంట్రోల్‌లో వచ్చేస్తుంది అనే వాతావరణం అందరికీ కలిగితే హ్మ్. రేవంత్ రెడ్డి గారే స్వయంగా వెళ్ళి అక్కడ కూడా ఈ టీముని నేనే నడుపుతాను అనే ప్రమాదం కూడా ఉంది. కనుక ఇలా బయట నుంచి తీసుకొచ్చి ప్లాంట్ చేసే వాళ్ళే వాళ్ళు లీడ్ చేస్తే బెటర్‌గా ఉంటుంది. అంటే సంకీర్ణ మాట వాళ్ళు బలంగా మాట్లాడగలరు అనే కాన్ఫిడెన్స్ ఉంది వీళ్ళకి. బీజేపీ వాళ్ళకి. ఈ బోర్న్ కమిటెడ్ లీడర్స్‌కి అవతల వాళ్ళతో గ్యాప్స్ ఉంటాయి విపరీతంగా. ఆ గ్యాపులు లేనటువంటి నాయకుల్ని బయట నుంచి లాక్కొచ్చి ప్లాంట్ చేయగలిగితే డెఫినెట్‌గా ప్రభుత్వానికి ఏదన్నా నిజంగా ఇబ్బంది వస్తే వీళ్ళు చూసుకుంటారు. మంచి స్ట్రాటజీనే. ఇప్పుడు సువేంద్ర గారిపై కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి కదా సార్ గతంలో. ఆరోపణలు ఉన్నాయి. ఆయన మీద నేరుగా నరేంద్ర మోడీ గారే మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు సర్క్యులేట్ అవుతోంది. ఆయన దేన్నైనా ఎలాగైనా అమ్మేయగలడు అని చెప్పేసి ఆయన అభినయపూర్వకంగా చూపించాడు ఆ వీడియోలో. అది ఇప్పుడు అందరూ చూస్తున్నారు. మరి ఆయనకే తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పచెప్పాడు. ఎవరు సర్క్యులేట్ చేస్తున్నారు ఈ వీడియోని? బీజేపీ ఆంతరంగికులే సర్క్యులేట్ చేస్తున్నారు అనేది కూడా వినిపిస్తోంది. కాబట్టి ఎప్పటికీ ఏది కావాలో అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప పాత పద్ధతిలో ఇక్కడేదో కమిట్మెంట్ ఉండాలి, ఒక థియరిటికల్ బేస్ ఉండాలి అనేటువంటివి ఏవి ప్రాతిపదిక కాదు. ఇప్పుడు రాజకీయాలలో రాజకీయ విలువలు, రాజకీయాలకి కట్టుబడి ఇలాంటి మాటలు ఇక అంటే తరచూ బీజేపీ చెప్పేది ఏంటంటే మేము సిద్ధాంతపరమైన రాజకీయాలు చేస్తాం తప్ప బోల్డ్ తరహా రాజకీయాలు మా ధోరణి కాదు. కాంగ్రెస్ పార్టీ ఎమోషనల్ గా దేనికి కనెక్ట్ అవ్వరు అని అమిత్ షా కూడా మాట్లాడుతాడు అదే మాట బయటకు వస్తే. కానీ చేసేవి మాత్రం అవే. కాంగ్రెస్ కంటే కూడా బోల్డ్ పాలిటిక్స్ బీజేపీ ఎక్కువ చేస్తోంది. అంటే ఎదుటి మనిషికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయి అన్నాడు ఆత్రేయ గారు. అలా వీళ్ళు నోరు తెరిస్తే చాలా నీతులు చెప్తారు కానీ వీళ్ళు చేసేది మాత్రం గోతులు తీసే కార్యక్రమమే. చూడాలి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు వాళ్ళ స్ట్రాటజీ ఎట్లా ఉండింది అని. ఇప్పుడు తమిళనాడులో కూడా అంతే కదా సార్, వాళ్ళ స్ట్రాటజీతోనే కదా గవర్నర్ గారిని పెట్టి మరీ ఆడిచ్చేస్తున్నారు. గందరగోళం ఏం జరుగుతుందో తెలియదు. అసలు విజయ్ ముఖ్యమంత్రి అవుతాడా లేదా అనేది ఇప్పటికీ తేలని పరిస్థితి. థ్యాంక్ యూ సార్.